శ్రీ మహావిష్ణువు 4 రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ నీర్వన్న పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం చెన్నైలోని తాంబరం అంటే తొండైనాడు సమీపంలో ఉంది. ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్యదేశాల్లో ఒకటి. ఈ దివ్యదేశంలో పెరుమాళ్ కోసం 2 ఆలయాలున్నాయి. కొండ దిగువన నీర్వన్న పెరుమాళ్ ఆలయం, కొండపైన శ్రీ రంగనాథర్ ఆలయం ఉంది. కొండపైకి చేరుకోవడానికి దాదాపు 250 మెట్లు ఎక్కాలి. ఈ కాంప్లెక్స్ 2 భాగాలుగా ఉంటుంది. కొండ దిగువన నీర్వన్న పెరుమాళ్ ఆలయం, అమ్మవారి ఆలయమైన అనిమమలర్ మంగై తాయార్ ఆలయం, కళ్యాణరామ మరియు ఆండాళ్ ఆలయాలున్నాయి. నీర్వన్న పెరుమాళ్ నిలబడి ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. కొండపైన ఉన్న ఆలయ సముదాయంలో రంగనాథుడికి 3 మందిరాలున్నాయి. శ్రీ రంగనాథస్వామి పడుకున్న భంగిమలో, త్రివిక్రముడు నడిచే భంగిమలో కనిపిస్తాడు. అలాగే నరసింహుడు కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. తూర్పుముఖంగా రంగనాయకి తాయారు అమ్మవారి కోసం ఒక మందిరం కూడా ఉంది. గరుడ క్షేత్రం రంగనాథ ఆలయానికి అభిముఖంగా ఉంటుంది. నీర్వన్న పెరుమాళ్ ఆలయం 3 ఎకరాల స్థలంలో మరియు శ్రీ రంగనాథర్ ఆలయం 12 ఎకరాల స్థలంలో ఉంది. ఈ ఆలయంలో చోళ మరియు పాండ్యరాజ్యాలకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి. కొండపైనుంచి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా మరియు అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని తోయగిరి క్షేత్రం మరియు తోతాద్రి క్షేత్రం అని కూడా పిలుస్తారు. తోయ అంటే నీరు మరియు అదిరి అంటే పర్వతం. ఈ పర్వతం చుట్టూ నీటితో నిండి ఉంటుంది కాబట్టి ఈ స్థలానికి తిరునీర్మలై అనే పేరు కూడా పెట్టారు. ఆలయ మధ్యలో మంటపంతో 3 ఎకరాల విస్తీర్ణంలో అందమైన తెప్పకులం కొలను, దీన్నే శుద్ధ పుష్కరిణి, క్షీర పుష్కరిణి, కారుణ్య పుష్కరిణి, స్వర్ణ పుష్కరిణి అని స్తుతిస్తారు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి సీతాదేవితో వివాహ సమయంలో శ్రీరాముడు ఏ రూపంలో ఉన్నారో అదే రూపంలో దర్శనం ఇవ్వమని ప్రార్థించినట్లు పురాణ కథనం. మహర్షి యొక్క కోరిక మేరకు పెరుమాళ్ ఈ ప్రదేశంలో సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులతో పాటు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. రాముని యొక్క చర్మం నీలం రంగులో ఉండి చుట్టుపక్కల ఉన్న నీటి రంగును పోలి ఉంటుంది కాబట్టి ఆయన్ని నీర్వన్నార్ అని పిలుస్తారు. తమిళంలో నీరంటే నీరు మరియు వర్ణం అంటే రంగు అని అర్థం. ఈ ఆలయంలో 2 బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఒకటి నీర్వన్నన్ కోసం మార్చి ఏప్రిల్ మధ్యలో, మరొకటి రంగనాథునికి ఏప్రిల్ మరియు మే మధ్యలో జరుపుకుంటారు. ఆలయ పూజా కార్యక్రమాలు వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. ఈ అద్భుతమైన ఆలయం చెన్నై నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లవరం రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు 4 రూపాల్లో దర్శనమిచ్చే క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.